కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయని, మండలాల నుండి డీసీసీ కార్యవర్గ ఎన్నికకు కృషి చేస్తామని పీసీసీ పరిశీలకులు బిజ్జి చతుర్రావు, మానాల మోహన్ రెడ్డిలు అన్నారు. శనివారం స్థానిక సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయని, మండలాల నుంచి డీసీసీ కార్యవర్గ ఎన్నిక వరకు కృషి చేస్తామని పీసీసీ పరిశీలకులు బిజ్జి చతుర్రావు, మానాల మోహన్ రెడ్డిలు అన్నారు. శనివారం స్థానిక సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జనవరి 1వ తేదీ వరకు జిల్లా కమిటీ పూర్తి అవుతుందని, పదవులు రాని వారు సహకరించి కార్యవర్గానికి బాసటగా నిలవాలన్నారు. అందరి సహకారంతోనే సూర్యాపేట జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీ స్థానాలను గెలుపొందామని, ఈ విజయంలో గెలుపొందిన వారికంటే గెలుపుకు కృషి చేసిన వారికే ధన్యవాదాలు తెలుపుతామన్నారు. నియోజకవర్గంలో 2 ఉపాధ్యక్షులు, 4 జనరల్ సెక్రటరీలు, మండలానికో సెక్రటరీని నియమించి డీసీసీ కమిటీని పూర్తి చేస్తామన్నారు. నూతన కార్యవర్గం అందరినీ కలుపుకొని పనిచేస్తూ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలన్నారు. పదవులు రాలేదని బాధపడవద్దని, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఎవరు చెప్పలేరని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యంగా మహిళలకు 20% పదవులు కేటాయించనున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కుటుంబ పాలన కొనసాగించాడన్నారు. 10 ఏళ్లలో జరిగిన అవినీతిలో జగదీష్ రెడ్డికి కూడా భాగం ఉందని, సామాన్య వ్యక్తిగా ఉన్న జగదీష్ రెడ్డికి 100 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రతి కార్యకర్త విజయమని, పదవులు రాని వారు అధైర్యపడకుండా, శక్తి వంచన లేకుండా పనిచేసి పార్టీ పటిష్టతను పెంపొందించాల్సిందిగా పిలుపునిచ్చారు.